అది కృష్ణానది ఒడ్డున ఒక పల్లెటూరు. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. రామయ్య ప్రతిరోజు పొలానికి వెళ్ళేవాడు. ఆవులకు మేత వేసి ఆ తరువాత పొలంలో బాగా కష్టపడి పనిచేసేవాడు. కానీ లక్ష్మి మాత్రం రామయ్యకి విరుద్ధంగా ఉండేది. చాలా సోమరి. రామయ్య పొలంలో కష్టపడి పనిచేస్తే లక్ష్మి మాత్రం రోజంతా నిద్రలో మునిగిపోయేది. లక్ష్మి, నేను పొలానికి వెళ్తున్నాను. నువ్వు లేవవా? పొరిగింటి వాళ్ళు అందరూ లేచి కల్లాపి చల్లి వంటలు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇంకా పడుకునే ఉన్నావు. ఏంటండి మీరు? రాత్రంతా నాకు ఏవేవో కలలు వచ్చి అసలు నిద్రనే పట్టలేదు. ఇప్పుడు కాసేపు పడుకుందామంటే మీరు నన్ను లేపుతున్నారు. లక్ష్మి, నువ్వు ప్రతిరోజు చెప్పేది ఇదే కదా. సరే కానీ వంట చేసి పెట్టాను. లేచి తిని మళ్ళీ పడుకో. నేను పొలానికి వెళ్తున్నాను. అలాగే అండి. రామయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి రోజంతా పొలంలో కష్టపడతాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లక్ష్మి పడుకునే ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఇంకా పడుకొనే ఉన్నావా? రోజంతా పొలంలో కష్టపడ్డాను. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా చేసావా? నేనేమీ వంట చేయలేదు. నాకు చాలా నీరసంగా ఉంది. మీరు ఏదైనా తిని పడుకోండి. రామయ్య తన భార్య సోమరితనానికి బాధపడుతూ తన మనసుకి తానే సర్ది చెప్పుకొని మంచినీళ్ళు తాగి పడుకుంటాడు. ఒకరోజు రామయ్య పని మీద ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటే వింటాడు. అరే, రామయ్యనేమో కష్టజీవి, అతని భార్యనేమో చాలా సోమరి. రామయ్య తన సంసారాన్ని ఎలా నెట్టుకు వస్తున్నాడో ఏంటో. అవును, పాపం ఎలా నెట్టుకు వస్తున్నాడో ఏంటో. ఆడది పని చేస్తేనే తన ఇంటికి గౌరవం. ఆడది పని చేస్తేనే ఆ ఇల్లు గౌరవ మర్యాదలు ఉంటుంది. పాపం రామయ్య. అవును, లక్ష్మి ఏ పని చెయ్యదు. మన ఇంట్లో ఆడవాళ్ళైతే అన్ని పనులు చేసుకుంటారు. మనకు పొలంలో కూడా సాయంగా ఉంటారు. ఈ అమ్మాయి ఏంటో ఇలా ఉంది. వాళ్ళ మాటలు విన్న రామయ్య ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఏంటి లక్ష్మి, ఎలా వాకిలి ఊడవలేదా? అంత చిందరవందరగా ఉంది. దాన్ని మనం శుభ్రం చేయడం ఎందుకక్క? అనవసరంగా సమయం వృధా అవుతుంది. కాస్త గాలి వీచిందంటే ఆ చెత్త అంతా కొట్టుకుపోతుంది. అదంతలా అదే శుభ్రం అవుతుంది. దానికి మన శ్రమ వృధా చేయడం ఎందుకు? ఏంటోని లక్ష్మి ఏ పని చెయ్యదు. రామయ్యనేమో పొలంలో కష్టపడతాడు. ఎప్పుడు మారుతుందో ఏంటో. మారుతుందిలే అక్క. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి మారాల్సిందే. తను కూడా మారుతుందేమో. ఏం మారుతుందో ఏంటోని. మనం ఎప్పుడు చెప్పినా ఈ చెవిలో వింటుంది, ఆ చెవిలో వదిలేస్తుంది. మనం ఎంత చెప్పినా కూడా తను మారదు. రామయ్యకి ఈసారి పంట బాగా పండింది. ఆ పంటని పట్నం తీసుకెళ్ళి అమ్ముకొని వస్తాడు. డబ్బులు చాలా వచ్చాయి. ఇదిగో లక్ష్మి, మనకి ఈసారి పంట బాగా పండింది. డబ్బులు బాగా వచ్చాయి. అవునా? చాలా సంతోషం అండి. మీరు చాలా మంచి శుభవార్త చెప్పారు. సరే కానీ నేను పంట కోసం కొంత అప్పు చేశాను. ఆ అప్పు ఇవ్వడానికి ఈరోజు నేను పట్నం వెళ్తున్నాను. మిగిలిన డబ్బులు ఇంట్లోనే పెట్టాను. నువ్వు ఈ రాత్రికి వాటిని జాగ్రత్తగా కాపాడాలి. అలాగేనండి, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. రామయ్య కొంత డబ్బు తీసుకొని పట్నం వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది. లక్ష్మికి బాగా నిద్ర వస్తుంది. లక్ష్మి వెళ్ళి పడుకుంటుంది. కనీసం తలుపులు కూడా మూయలేదు. తనకి తలుపులు మూయడానికి కూడా చాలా బద్ధకంగా ఉండి అలాగే వెళ్ళి పడుకుంటుంది. రామయ్య లేడు అన్న సంగతి తెలుసుకున్న ఇద్దరు దొంగలు ఎలాగూ లక్ష్మి అమ్మ బద్ధకం అందరికీ తెలిసిందే. అందుకే ఆ ఇద్దరి దొంగలు ధైర్యంగా ఆ ఇంట్లో చొరబడ్డారు. లక్ష్మికి కాస్త చప్పుడు వినిపిస్తుంది. వినిపించినా కూడా
లక్ష్మి ఏదో పెళ్ళి అయ్యుంటుందిలే అని పడుకుంటుంది. దొంగలు ఆ ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఇంటికి వస్తాడు. అయ్యో, లక్ష్మి ఇంకా లేవనట్టుంది, మొదటగా వాకిలైతే శుభ్రం చేద్దాం అని రామయ్య వాకిలి శుభ్రం చేస్తాడు. రామయ్య వెళ్ళి డబ్బులు ఉన్న దగ్గరికి వెళ్ళి చూస్తాడు. లక్ష్మి, లేవు లక్ష్మి, ఇక్కడ డబ్బుల మూట లేదేంటి? వేరెక్కడైనా దాచిపెట్టావా? అయ్యో లేదండి, నేను ఎక్కడా దాచిపెట్టలేదు. మీరు పెట్టిన దగ్గరే డబ్బు మూట ఉండాలి. నువ్వెక్కడా దాచిపెట్టలేదు, నేను పెట్టిన దగ్గరే ఉండాలి అంటున్నావు. ఇక్కడేమో లేదు. అమ్మ బంగారు తల్లి, ఏదో ఒక పని చేస్తావు అనుకున్నాను. నీ మీద నమ్మకం లేకపోయినా ఉంచి పెట్టి పెళ్ళి అని చూడు. నాది బుద్ధి తక్కువ. నా సంవత్సరం అంతా కష్టార్జితమే అది. నేను సంవత్సరం అంతా కష్టపడితే వచ్చిన డబ్బు నువ్వు ఒక్కరోజు సోమరితనంతో దాన్ని పాడు చేసావు కదనే. ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతామే? ఆ డబ్బు లేకపోతే ఇంకా కొన్ని అప్పులున్నాయి, వాటిని ఎలా తీర్చాలి నేను? లక్ష్మి కన్నీటితో ఇలా అంటుంది. నన్ను క్షమించండి, నేను ఎప్పటిలాగే పడుకుండిపోయాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నన్ను క్షమించండి. రామయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నువ్వు చేసే పనులకి ప్రతిదానికి క్షమిస్తూనే వస్తున్నాను. నా సంవత్సరం అంతా డబ్బు వృధా చేసి పడేశావు. నా కష్టానికి విలువ లేకుండా చేస్తున్నావు. నీ సోమరితనం ఏదో నువ్వు ఉంచుకోక నా కష్టాన్ని కూడా వృధా చేస్తున్నావు. ఇలా అయితే నిన్ను నేను ఎలా భరించాలి అని బోరున ఏడ్చాడు. తన భర్త ఏడవడం చూసి లక్ష్మి కూడా ఏడిచేసింది. తన సోమరితనం వల్ల తన భర్త కష్టార్జితమంతా పాడైపోయింది అని చాలా బాధపడ్డది. ఇక నుంచైనా తాను సోమరితనాన్ని విడవాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు రామయ్య లేవకముందే లక్ష్మి లేచి వాకిలి ఊడ్చింది. ఇల్లంతా కూడా శుభ్రం చేసింది, వంట చేసింది. ఉదయాన్నే లేచిన రామయ్య అదంతా చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కానీ తన భార్యను ఎందుకిలా చేశావు అని అడగలేదు. ఏవండి, మీరు నా మీద చాలా కోపంతో ఉన్నారని నాకు తెలుసు. కానీ నా బద్ధకం వల్లనే అలా జరిగింది. కాబట్టి ఇక నుంచి నేను నా బద్ధకాన్ని విడిచిపెడదామనుకుంటున్నాను. మీతో పాటే నేను కూడా పొలానికి వస్తాను. మీకు సహాయం చేస్తాను. ఇంటి పనులు కూడా చేసుకుంటాను. నన్ను క్షమించమని నేను ఏమీ అడగడం లేదు. కనీసం నా మీద నమ్మకాన్ని మీరు కోల్పోయారని తెలుసు. ఆ నమ్మకాన్ని నేను తిరిగి సంపాదించుకోవాలంటే ఈ పనులన్నీ నేను తప్పక చేస్తాను. చేసేది ఏమీ లేక రామయ్య అలాగే అని తలూపాడు. ఆ రోజు నుంచి లక్ష్మి తన భర్త వెంట పొలానికి వెళ్తుంది. ఆవులకు మేత వేస్తుంది. తన భర్తతో పాటు పొలంలో కష్టపడుతుంది. రామయ్యకు పనిలో సగం పని చేసి పెడుతుంది. రామయ్య ఇల్లు కూడా ఇప్పుడు శుభ్రంగా ఉంటుంది. రామయ్య చాలా సంతోషపడ్డాడు. తన భార్యలో మార్పు వచ్చినందుకు రామయ్య చాలా సంతోషపడి 10 మందిలో తిరగడం మొదలుపెట్టాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆడది పని చేస్తేనే తన కుటుంబానికి గౌరవంగా ఉంటుంది. ఒకసారి నమ్మకం కోల్పోతే అది తిరిగి రాదు. తన భర్త గౌరవాన్ని తను నిలబెట్టాలి అని లక్ష్మి తెలుసుకుంది.